ఎగ్జాంపుల్. సో, అయితే యాక్చువల్‌గా 'అల్లు అరవింద్' గారి దగ్గర నుంచి అంటే ఒక 'బన్నీవాసు' గారొచ్చారు. తర్వాత ఒక 'ఎస్‌కేఎన్' గారొచ్చారు. ఇప్పుడు 'ధీరజ్ మొగిలినేని'. అంటే ఒక ప్రొడ్యూసర్ ఇంతమంది ప్రొడ్యూసర్‌ని ప్రొడ్యూస్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తది. అంటే ఏంటంటే ఆయన మీకు ఎలా హెల్ప్ చేస్తారు? కథల ఎంపికలోనా? లేకపోతే బ్యానర్స్ ఇచ్చా? లేకపోతే డబ్బులు పెడతారా? ఎలా? కొన్నిసార్లు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు బ్యానర్ పరంగా స హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు ఆ సినిమా కాపీలు చూసి జడ్జ్‌మెంట్ పరంగా హెల్ప్ చేస్తారు. హ్మ్. మేము ఏ రకంగా హెల్ప్ చేయమంటే ఆ రకంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. హ్మ్. నాకేంటి, వాసుకేంటి, హ్మ్. ధీరజ్‌కి ఇంకా ఇద్దరు ముగ్గురు కొత్త వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇంకా. హ్మ్. ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తుంటారు. మేము హ్మ్. ఆయన చుట్టాలు కాదు, ఆయన ఇంటి పేరు కాదు, హ్మ్. ఆయనకి దగ్గర ఎలాంటి రిలేషన్ లేదు. రిలేషన్ లేదు. హ్మ్. బట్ ఏ రిలేషన్ లేకపోయినా ఎవరికైనా సరే నా తర్వాత ఉండాలనుకుంటారు కానీ నా బ్యానర్‌లో నా స్థానంలో ఉండాలనుకోవటం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో హ్మ్. లేదా దేశంలో నేనొక చూసిన ఏకైక వ్యక్తి. ఎందుకంటే హ్మ్. ఎవరైనా ఆళ్ళ తర్వాత ఆళ్ళ పిల్లలు, ఆళ్ళ చుట్టాలు, వాళ్ళ హ్మ్. ఇలా ఉంటారు గానీ రిలేషన్స్. అవునవునవును. ఏ రిలేషన్ లేకుండా సినిమా రిలేషన్ ప్యాషనేట్ మూవీ లవర్స్ అనే రిలేషన్‌తో ఆళ్ళ బ్యానర్‌లో అవకాశం ఇచ్చే ఒక పర్సన్ నాకు తెలిసి ప్రపంచంలో ఓన్లీ అరవింద్ గారే. అదే. అంటే చాలా మంది ఉంటారు కదా సార్. గీతా ఆర్ట్స్ అంటే చాలా మంది పని చేస్తుంటారు అవును. కదా! దాంట్లో పిక్ చేసుకోవడం అనేది ఎలాగా అదే పాసిబుల్? ఆయన జడ్జిమెంట్ అది. ఇందులో ఎవడి టాలెంట్ ఉంది, ఎవడు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలడు, హ్మ్. ఎవడు సక్సెస్ అవ్వగలడు అనేది ఆయన టాలెంట్. పిక్ చేసుకోవడం. అందులో నన్ను, వాసిని అందరిని ఆయన పిక్ చేసుకున్నాడు. అదే అయితే అంటే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? మీకే ఎప్పుడైనా అర్థమైనాయా? అంటే నేను చూస్తున్నా 20 ఇయర్స్ నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గర శిరీష్‌తో తిరుగుతున్నాను, బన్నీ గారితో అందరితో హ్మ్. తిరుగుతున్నాను. వాళ్ళ సినిమాలు పీఆర్ చేశాను. వాళ్ళ సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ సినిమాల్లో పనిచేశాను. ట్రావెల్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీగా హ్మ్. ఉంది. సో, హ్మ్. ఈడి క్యాపబిలిటీ ఏంటి, టాలెంట్ ఏంటి అనేది హి నోస్. హ్మ్. అయితే ఇప్పుడు 'హరీష్ శంకర్' గారు మాట చెప్పారు. ఇండస్ట్రీలో మంచోడైనంత మాత్రాన ఎవరో కుర్చీయేసి కూర్చోబెట్టరు. అవును. అవును. మంచితనాన్ని మడిసి మంచం కింద అవును. పెట్టుకోవాలని చెప్పి అవును. అవును. చెప్పారు. అవును. అంటే మనం మంచితనం ఉంటేనే సరిపోదు కదా! అంటే అవును. అంటే అన్నీ చూస్తారా ఆయన? లేకపోతే అవును. ఇలా బిహేవియరు? లేదు ఆయనకి తెలిసిన మంచితనం అంటే టాలెంట్. హ్మ్. టాలెంట్. వాట్ హి ఈస్ క్యాపబుల్. హ్మ్. మనుషులంటే ఆయన దగ్గర ఉన్న 40, 50, 100, 200 మంది అందరూ మంచోళ్ళే ఉంటారు. హ్మ్. 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 బట్ అందులో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి విల్లింగ్ ఉంది. ఇంకొంతమంది టాలెంట్ ఉండడు. ఆళ్ళకేంటి నా జాబ్ ఇది చాలు చేసుకుంటాం అనమంటారు. 40,000, బట్ 50,000 కొంతమంది నేను వస్తున్నాయి. ఇది రిస్క్ తీసుకుంటా, నేను ముందుకెళ్తాను. హ్మ్. సో, నాకు అలా నేను రిస్క్ తీసుకుంటా, నేను పని చేస్తాను, ఎక్కువ కష్టపడతా. హ్మ్. నన్ను నేను ఎక్స్‌పాండ్ చేసుకుంటా అనేది నాకుంది. హ్మ్. సో, అలా అనేవాళ్ళకి ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తారు. అండి. మరి మీరు 'టాక్సీ' వాళ్ళని నేను ప్రొడ్యూస్ చేస్తాను అని ఎళ్ళినప్పుడు అవును. ఆయన ఆయన రెస్పాన్స్? లేదు. నేను ఫస్ట్ ఈ రోజుల్లో చేస్తున్నప్పుడు చెప్పాను. తర్వాత రొమాన్స్ చేస్తున్నప్పుడు చెప్పాను. హ్మ్. అన్నీ ఈ సినిమా 'టాక్సీ' వాళ్ళకి కూడా ఇలా చేద్దామని చెప్పాను. సో, హీస్ హ్మ్. సో, ఎప్పుడైనా అంటే ఫ్రీ ఇంకా హ్యాండ్ అంటే ఇచ్చాడు. దానికేమన్నా ఎడిషన్స్ ఏమన్నా ఉంటాయా? ఆయన చెప్పే సలహాలు గాని, ఇవి గాని లేదు అది చెప్పారు. నా మీద వదిలేసారు. నా మీద, వాసు మీద వదిలేసారు సినిమా. వదిలేసారు. ఏది ఎందుకంటే 'టాక్సీలో'? అదొక ఒక మన నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది కదా! ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. హ్మ్. సో, ఇది కొంచెం అప్‌గ్రేడెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరందరూ రిలేటెడ్‌గా ఉంటారు కదా! మీరు చేయండి అని చెప్పి మాకు ఫ్రీ హ్యాండ్ హ్మ్. ఇచ్చారు. సో, అయితే మరి ఈ రోజుల్లో లాంటి సినిమా మీరు చెప్పకుండా చేశారు గదా! అంటే అవును. ఎవరికీ అవును. చెప్పలేదన్నారు అవును. గదా! అవును. సో, ఇలాంటి ప్రొడక్ట్ ఒకటి తీసుకెళ్ళి సర్ప్రైజింగ్‌గా ఆయన ముందు పెట్టినప్పుడు రియాక్షన్ ఏంటండి? చూసారు. ఏంట్రా ఇది అసలు ఏంటిది? ఆడెవడో కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. ఇయన్నీ ఏంటి ఇయన్నీ? అని సర్ప్రైజ్ అయ్యారు. ఇయన్నీ వర్కౌట్ అవుతాయో థియేటర్‌లో లేదు సరిగ్గా తీయొచ్చు అని సరే అని నమ్మారు. మాకు హ్మ్. ఆడియో ఫంక్షన్‌కొచ్చారు. ఆయనొచ్చారు, బన్నీ గారు అందరూ సపోర్ట్ చేశారు. హ్మ్. సో, టోటల్‌గా మొత్తం మరి రిలీజ్ అయిన తర్వాత ఏంటి కొట్టారా మొత్తానికి? రిలీజ్ అయిన తర్వాత హి ఈస్ వెరీ హ్యాపీ. హ్మ్. మారుతితో మన బ్యానర్‌లో చేద్దాం అన్నారు. హ్మ్. అలాగే మేము కొత్త జంట, 'భలే భలే మగాడు', 'ప్రతిరోజు పండుగ', 'పక్కా కమర్షియల్' నేను మారుతి కలిపి బ్యానర్‌లో చేసాం. హ్మ్.